హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు నైట్ 2 సినిమాలు చూసా. ఒకటి కౌసల్య సుప్రజా రామ, నెక్స్ట్ ఏక్ బద్నాం ఆశ్రమం సీజన్ 3 పార్ట్ 2. బాబీ డ్యూయల్ యాజ్ ఎ బాబాగా ఈ సీజన్ ఇంటెన్సివ్గా ఉందా లేకపోతే డ్రాగ్ చేసి అవుతుందా? వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీగా చెప్తా. ప్రీవియస్ సీజన్లో సస్పెన్స్, పవర్ ప్లే, పొలిటికల్ డ్రామా ఇంకా అన్ని ఇంటెన్సివ్ అయ్యాయి. బాబా డేంజరస్ స్ట్రగుల్స్ అన్ని ఎదుర్కొన్నాడు. కాకపోతే ఈసారి పొలిటికల్ పవర్తో స్ట్రగుల్స్, ఫాలోవర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్, అల్టిమేట్ మైండ్ గేమ్తో బాబా ఎస్కేప్ అవుతాడా లేదా జస్టిస్ సర్వే అవుతుందా? సినిమా చూడాలి. ఇంకా విషయం మాట్లాడాలంటే బాబీ డియోల్ ఫుల్ ఆఫ్ మాస్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, క్లాసిక్ యాక్టింగ్ అని చెప్పాలి. సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా ఇంటెన్సివ్గా, చాలా ఇండెక్ట్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారనేది చెప్పాలి. ఇంకా టెక్నికల్ విషయం మాట్లాడాలంటే డైరెక్టర్ ఈ సినిమాని చాలా ఎంగేజింగ్గా ట్రై చేశాడు. బట్ కొంచెం స్లో ఉంటుంది, బట్ గ్రిప్పింగ్గానే ఉంటుంది. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే డార్క్ అండ్ ఇంటెన్సివ్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టెన్షన్ అయితే పక్కాగా బిల్డ్ చేస్తున్నాయి. ఇంకా పాజిటివ్స్ విషయం మాట్లాడాలంటే బాబీ డియోల్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఇంటెన్సివ్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ స్టోరీ, స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్ అని చెప్పాలి. ఇంకా నెగిటివ్ విషయం మాట్లాడాలంటే కొన్ని రిపీటెడ్ సీన్స్ ఉంటాయి, కొంచెం స్లో పేస్డ్ మూమెంట్స్ అయితే కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఏక్ బద్నాం ఆశ్రమం సీజన్ 3 పార్ట్ 2 పక్కాగా నచ్చుతుంది. కానీ కొత్త ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం స్లో పేస్డ్గా అనిపించవచ్చు. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను. పక్కాగా థ్రిల్లర్స్కి అయితే మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఇంకా ఇది నా హానెస్ట్ రివ్యూ ఆఫ్ ఏక్ బద్నాం ఆశ్రమం సీజన్ 3 పార్ట్ 2. మీకు ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసండి. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? ఈ సిరీస్ మీకు నచ్చితే కామెంట్, లైక్, షేర్ అన్నీ కొట్టేసండి. ఓకేనా? థ్యాంక్ యూ.